నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను కవిత. కొన్ని వెలుగులు, కొన్ని చీకట్లు, కొన్ని విజయాలు, మరికొన్ని సంక్షోభాలు. 2024 సంవత్సరంలో ప్రపంచం పరిస్థితికి అద్దం ప్రతీకలివి. రష్యా, ఇజ్రాయిల్లు యుద్ధకాంక్షతో విధ్వంసాలు చేసుకుపోతున్నాయి. యుక్రెయిన్, లెబనాన్, గాజాలు పెను హింసకు చితుకుతున్నాయి. అగ్రరాజ్య అమెరికాకి మరోసారి అధ్యక్షుడయ్యారు డొనాల్డ్ ట్రంప్. కొత్త సంవత్సరంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. జర్మనీ, ఫ్రాన్స్, యూకేలు పీకల్లోతు సంక్షోభాల్లో ఉన్నాయి. జపాన్, చైనాల పరిస్థితి గొప్పగా లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఎప్పటికి కోలుకుంటాయో చెప్పలేని స్థితి. 2024లో ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులకు సాక్షిగా నిలిచింది. వరల్డ్ 2024 దీనిపైనే స్పెషల్ ఎడిషన్. ఒక పక్క మెరుపులు, మరోవైపు ఉద్రిక్తతలు. ఒకవైపు ప్రగతి పరుగులు, మరోవైపు సంక్షోభ నీడలు. 2024లో ప్రపంచమంతటా కనిపించిన దృశ్యాలివి. కొన్ని దేశాల్లో వృద్ధ జనాభా పెరిగిపోవటం, వర్క్ ఫోర్స్ అయినా యువ జనాభా తక్కువగా ఉండటం కొత్త సవాళ్లను విసురుతోంది. చైనా, జపాన్ వంటి దేశాల్లో ఎక్కువ మంది పిల్లల్ని కనండాహో అని ప్రభుత్వాలే రొమాంటిక్ పిలుపులను ఇస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడికి ఎన్నికలు దారి చూపించాయి. 2024 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత కీలకమైన పరిణామం అమెరికా అధ్యక్ష ఎన్నికలే. ఎందుకంటే అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అది ప్రపంచాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ శాసిస్తూ ఉంటుంది. కాకపోతే డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంటే ఒకలాగా, రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వం ఉంటే మరోలా సమీకరణలు మారతాయి. 2024లో అమెరికాలో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. 2016లో మొదటిసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ 2024లోనూ గెలిచి రెండోసారి వైట్ హౌస్ లో అడుగుపెట్టే అవకాశాన్ని, అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. భారత మూలాలున్న డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ విజయంపై చాలా నమ్మకాలు పెట్టుకున్నా కొన్ని సర్వేలు ఆమెకు అనుకూలంగా ఫలితాలు వెలువరించినా అమెరికా ఓటర్లు మాత్రం రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ వైపే మొగ్గు చూపారు. స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టి ట్రంప్కు అఖండ విజయం అందించారు. అమెరికాకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా వారు అమెరికా ప్రయోజనాల కోసమే ఆరాటపడతారు తప్ప ప్రపంచంలోనే ఏ దేశం కోసమో వారు కలలు కనరు. ఎవరికో మేలు చేద్దామని కలలో కూడా అనుకోరు. 2024లోనే యునైటెడ్ కింగ్డమ్ ఎన్నికలు కూడా జరిగాయి. 2 ఏళ్ల క్రితం అనూహ్యంగా బ్రిటన్ ప్రధాని అయ్యారు భారత మూలాలున్న రిషి సునాక్. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో సునాక్ విఫలమయ్యారు. దాని ప్రభావం 2024 ఎన్నికలపై తీవ్రంగానే పడింది. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు బ్రిటన్ ప్రజలు తెరదించారు. 2005 తరువాత లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ 33.7% ఓట్లతో అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలతో పోలిస్తే లేబర్ పార్టీ 211 స్థానాలు ఎక్కువ గెలిచి చరిత్ర సృష్టించింది. కన్జర్వేటివ్ పార్టీ 2019 ఎన్నికల్లో వచ్చిన స్థానాల్లో 251 స్థానాలను కోల్పోయి చావు దెబ్బతింది. కేవలం 121 సీట్లకు పరిమితమయ్యింది. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ సీటు కూడా ఓడిపోవడం విశేషం. ప్రపంచంలో అమెరికాతో పోటాపోటీగా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా వింత సమస్యతో సతమతమవుతోంది. 2024 సంవత్సరం చివర్లో చైనా ఒక చట్టం తెచ్చింది. ప్రతి జంట కనీసం 3 పిల్లల్ని కని తీరాలన్నది ఆ చట్టం. ఈ చట్టం తీసుకురావడానికి కారణం లేకపోలేదు. చైనాలో వృద్ధ జనాభా పెరిగిపోతోంది. శ్రమైక శక్తి అయిన యువ జనాభా తగ్గిపోతోంది. ఏటా మరణాల కన్నా జననాల రేటు తక్కువగా ఉండడంతో పాలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అతి త్వరలో చైనాలో వర్క్ ఫోర్స్ కొరత ఏర్పడుతుంది. అప్పుడు చైనా ప్రగతి పరుగులకు బ్రేకులు పడతాయి. అంతేకాదు, అది ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టేస్తుంది. చాలా ఆలస్యంగా ఈ ప్రమాదాన్ని పసిగట్టిన చైనా పాలకులు పిల్లల్ని కనండహో అని ప్రజల చెవుల్లో గూడు కట్టుకుని పోరుతున్నారు. మరో సూపర్ పవర్ జపాన్ కూడా వృద్ధ జనాభా పెరిగిపోతోందని గుండెలు బాదుకుంటోంది. పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. డేటింగ్ కు వెళ్లే జంటలకు ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే భారతదేశంలోనూ 3 పిల్లల్ని కనాలన్న మాట వినబడింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, లేకపోతే భారత జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ లాని ప్రవేశపెట్టి తన పదవికి తానే ఎసరు పెట్టుకున్నారు.
ప్రతిపక్షాలకు చెక్ చెప్పేందుకు డిసెంబర్ 3న యూన్ సుక్ యోల్ మార్షల్ లాను ప్రయోగించారు. దాంతో దేశం అట్టుడికింది. దీన్ని విపక్షాలు తిప్పికొట్టాయి. విపక్షాలే కాదు, ఆయన సొంత పార్టీ నేతలు సైతం మార్షల్ లాను వ్యతిరేకించడంతో పార్లమెంట్ మార్షల్ లాను ఎత్తివేసింది. మార్షల్ లాను ప్రకటించినందుకు యూన్ సుక్ యోల్ పై విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. పీకల దాకా వచ్చేసరికి తాను దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మార్షల్ లాను ప్రవేశపెట్టానని యూన్ సమర్థించుకున్నారు. అయితే ప్రజలు మాత్రం ఆయన పట్ల ఆగ్రహంతోనే ఉన్నారు. కెనడా ప్రధాని ట్రూడో వివాదాస్పద వైఖరితో ఇండో కెనడా సంబంధాల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ట్రూడో కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నారు. భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఖలిస్తానీ తీవ్రవాదులకు ప్రభుత్వమే అండగా నిలబడ్డంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ట్రూడో పట్టించుకోవడం లేదు. పైగా భారత ప్రభుత్వంపైనే నిరాధార ఆరోపణలు చేసి ట్రూడో అడ్డంగా దొరికిపోయారు. అటు కెనడాలో విపక్షాలు సైతం ట్రూడో వైఖరిని తప్పుబట్టడం గమనార్హం. 2024లో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. హసీనా హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారు. దీనిపై యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అండ ఉంది. యువతను ముందుకు తోసి ఉద్రిక్తతలు రాజేసింది కూడా విపక్షమే అన్న విమర్శలు ఉన్నాయి. అయితే విద్యార్థులు, యువతుల ఆందోళనలను హసీనా ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేసే ప్రయత్నం చేయడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ సమయంలో ఆర్మీ కూడా హసీనా ఆదేశాలను అమలు చేయలేమని, ఆందోళనలను ఆపలేమని చేతులెత్తేయడంతో హసీనాకు విషయం అర్థమైంది. తన పదవికి భద్రత లేదని తేల్చుకున్నారు. ఆ వెంటనే పదవికి రాజీనామా చేసి భారతదేశం పారిపోయారు. హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు బాగా ఉండేవి. హసీనాపై ఉద్యమాలు ఉధృతం చేయించడంలో చైనా, పాకిస్తాన్ల పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. హసీనాను తమకు అప్పగించాలంటూ హసీనా స్థానంలో తాత్కాలిక ప్రధాని అయిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో తన ప్రాణాలకు ముప్పు ఉండొచ్చని భావిస్తోన్న హసీనా భారత్లో తలదాచుకున్నారు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది జర్మనీ పరిస్థితి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జర్మనీని పరోక్షంగా దివాళా తీయించింది. ఉక్రెయిన్కు అండగా అమెరికా చెప్పింది కదా అని జర్మనీ కూడా అండగా నిలిచింది. దానివల్ల బానే నష్టపోయింది. యూరప్ దేశాలకు రష్యా నుంచి గ్యాస్ సరఫరా అవుతుంది. యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో పుతిన్ యూరప్ దేశాలకు షాక్ ఇచ్చారు. ఆటోమొబైల్ పరిశ్రమకు ఆర్డర్లు కూడా తగ్గడంతో జర్మనీ విలవిల్లాడుతోంది. 8 దశాబ్దాల్లో మొదటిసారి జర్మనీ దేశపు ప్రతిష్టాత్మక ఆటోమొబైల్ ఇండస్ట్రీ వోక్స్ వ్యాగన్ మూతపడే పరిస్థితి దాపురించింది. మరోవైపు జర్మనీ ఎగుమతి చేసే ఉత్పత్తులను చైనా తక్కువ ధరకే అందించడం ద్వారా జర్మనీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. అన్నీ కలిసి జర్మనీ 2024లో ఆర్థికంగా సంక్షోభంలోకి జారుకుంది. మన దాయాది పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. 2024 సంవత్సరంలోనూ పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనే కొట్టుమిట్టాడింది. రాజకీయ అనిశ్చితి ఒకవైపు, ఆర్థిక సమస్యలు మరోవైపు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. అయినా పాక్ పాలకుల తీరు మారడం లేదు. ఉగ్రమూకలకు ఊతమిచ్చే ఎజెండాను అలాగే కొనసాగిస్తోంది పాకిస్తాన్. మాజీ ప్రధాని ఇమ్రాన్ పై కొద్ది రోజుల క్రితమే మరికొన్ని కేసులు పెట్టారు. ప్రపంచం ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. 2024 సంవత్సరం అంతా మధ్య ప్రాచ్య యుద్ధాలతో అట్టుడుకుతూనే వచ్చింది. ఈ యుద్ధాలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగే దిశగా ఉద్రిక్తపు అడుగులు పడుతున్నాయి. రష్యా, యుక్రెయిన్ వార్ దరిదాపుల్లో కొలిక్కి వచ్చేలా కనపడటం లేదు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. లెబనాన్, ఇరాన్ దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణాన్నే కోరుకుంటోంది. గడిచిన ఏడాదంతా ప్రపంచంలో కొన్ని దేశాలు యుద్ధ విధ్వంసాలతో నిండిపోయాయి. యుద్ధాలు ఆపడానికి ఎవరూ ప్రయత్నాలు చేయకపోవడం విషాదకరం. పైపెచ్చు అగ్రరాజ్యాలే అగ్నికి ఆజ్యం పోయడం, యుద్ధాలను మరింత తీవ్రతరం చేయడం క్షమించరాని నేరం. 2.5 క్రితం ఉక్రెయిన్పై దుందుడుకుతనంతో యుద్ధానికి కాలు దువ్వింది రష్యా. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు ప్రయత్నించడం రష్యాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే రష్యాకి చిరకాల శత్రువు అయిన అమెరికా సైనిక బలగాలు నాటో దళాల ముసుగులో ఉక్రెయిన్లో మకాం వేస్తాయి.
అది రష్యా భద్రతకు ఎంతో కొంత సవాలే. పైగా కళ్ల ముందే శత్రు సేనలను పెట్టుకుని ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు. అందుకే నాటోలో చేరవద్దని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఆంక్షలు విధించాడు పుతిన్. అయితే జెలెన్స్కీ మాత్రం నాటోలో చేరడానికే మొగ్గు చూపాడు. అదే యుద్ధానికి దారితీసింది. అయితే యుద్ధానికి ముందుకు ఉరికినప్పుడు ఓ వారం 10 రోజుల్లో ఉక్రెయిన్ను మడత పెట్టేసి తన దారికి తెచ్చేసి యుద్ధాన్ని ఆపేయొచ్చని రష్యా అనుకుంది. అయితే దాని అంచనాలను తల్లకిందులు చేస్తూ ఉక్రెయిన్ ఎదురొడ్డి పోరాడుతోంది. నాటో దేశాలు ఆయుధ సాయాన్ని అందించడంతో జెలెన్స్కీ నిరాటంకంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. 2 దేశాల మధ్య అనవసర యుద్ధం ఉక్రెయిన్ను సర్వనాశనం చేసింది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు బూడిద కుప్పలుగా మారిపోయాయి. లక్షలాది మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2024వ సంవత్సరం అంతా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాది పొడవునా అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీలు ఉక్రెయిన్కు మద్దతుగానే నిలిచాయి. అయితే రష్యా వెనకంజ వేయలేదు. ఉక్రెయిన్ను నాశనం చేస్తూనే ఉంది. అటు ఉక్రెయిన్ కూడా ఎదురుదాడులతో రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. యుద్ధంలో రష్యా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ దూకుడు పెంచి ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు అందించడమే కాకుండా వాటిని రష్యాపై ప్రయోగించడానికి అనుమతిని కూడా ఇచ్చి వివాదం రాజేశారు. బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉక్రెయిన్ రెచ్చిపోయి రష్యాపై క్షిపణులతో దాడి చేసింది. ఇదే అదునుగా రష్యా ఉక్రెయిన్పై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. అణ్వాయుధాలను తీసుకుపోగల సామర్థ్యం కలిగిన ఖండాంతర క్షిపణులను రష్యా ఉక్రెయిన్పై ప్రయోగిస్తే అది ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధంలోకి లాగడం ఖాయమంటున్నారు రక్షణ రంగ నిపుణులు. బైడెన్ అధికారం నుండి తప్పుకోవలసిన సమయం ఆసన్నమవుతోంది. ఈ తరుణంలో బైడెన్ అనవసరంగా ఉక్రెయిన్కు అనుమతులు ఇవ్వడం ద్వారా బాధ్యతారహితంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైడెన్ స్థానంలో పాలనా పగ్గాలు చేజిక్కించుకోనున్న డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు సన్నిహితుడు. సో ట్రంప్ రాకతో రష్యా ఉక్రెయిన్ వార్ కొత్త మలుపు తిరగొచ్చు. అమెరికా అండదండలు ఉక్రెయిన్కు ఆగిపోవచ్చు. అప్పుడు కొద్ది రోజుల్లోనే యుద్ధానికి స్వస్తి పలకాల్సిన పరిస్థితులు రావచ్చునంటున్నారు. ట్రంప్ రావడం ఉక్రెయిన్కు ఏమాత్రం మంచిది కాదు. వేలాది క్షిపణులతో ఒకవైపు విరుచుకు పడుతూనే మరోవైపు ఇజ్రాయెల్లోకి ఆయుధాలతో చొరబడిన ఉగ్రవాదులు కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చుకుపోయారు. గగనతలం నుంచి క్షిపణుల వర్షం కురిపించారు. వేలాది క్షిపణుల్లో మెజారిటీ క్షిపణులను ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్ అడ్డుకున్నా కొన్ని క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్పై నిప్పులు కురిపించాయి. 2024 జూలై 13న హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డెయీఫ్ ను హతమార్చింది. జూలై 31న హెజ్బొల్లా సీనియర్ నాయకుడు పౌద్ షుకుర్ ను లేపేసింది. ఆ మర్నాడే హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హతమార్చింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ వచ్చాడు. ఆ మర్నాడే ఇరాన్ ఆర్మీ గార్డ్స్ రక్షణలో ఉన్న గెస్ట్ హౌస్ లో హనియే ఉన్న గదిని పేల్చివేసి హతమార్చింది ఇజ్రాయెల్ ఆర్మీ. లెబనాన్ వేదికగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మిలిటెంట్ ఉద్యమాన్ని నడుపుతోన్న హెజ్బొల్లాను రకరకాలుగా టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. హెజ్బొల్లా సభ్యుల మధ్య కమ్యూనికేషన్ నెట్వర్క్ ను బ్రేక్ చేసి వారిని నిర్వీర్యం చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది మొసాద్. మొసాద్ ఇంటెలిజెన్సీని దృష్టిలో పెట్టుకున్న హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా సభ్యులెవరూ సెల్ ఫోన్లు వాడవద్దని ఆంక్షలు విధించారు. వాటి బదులుగా హ్యాకింగ్ కు ఆస్కారం లేని పేజర్లు, వాకీటాకీలను వినియోగంలోకి తెచ్చుకున్నారు. హెజ్బొల్లా పేజర్లు, వాకీటాకీల వైపు మళ్లుతున్నారన్న సమాచారాన్ని హెజ్బొల్లా వర్గాల నుండి సంపాదించిన మొసాద్ పేజర్లలోనూ వాకీటాకీల్లోనూ పేలుడు పదార్థాలు అమర్చి వాటిని తెలివిగా హెజ్బొల్లాకు పంపేసింది. ఒకే రోజున 5,000కు పైగా పేజర్లు పేలిపోవడంతో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో హెజ్బొల్లా ఫైటర్లు మృతి చెందారు. ఈ దాడితో హెజ్బొల్లా నాయకత్వం షాక్ తింది. ఆ మర్నాడే వాకీటాకీలు, సోలార్ విద్యుత్ పరికరాలు అమాంతం పేలిపోయాయి. ఈ పేలుళ్లలోనూ చాలా మంది గాయపడ్డారు. ఈ వరుస ఘటనలతో హెజ్బొల్లాను పూర్తిగా అయోమయంలోకి నెట్టేసింది ఇజ్రాయెల్.
అంతేకాదు హెజ్బొల్లా సభ్యుల మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేయడం ద్వారా వారి ఫ్యూచర్ ప్లాన్స్ ను దెబ్బతీసింది. ఇజ్రాయెల్ తమ భూభాగాల్లో విధ్వంసాలు సృష్టించడంతో ఇరాన్, లెబనాన్లు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ కోపంతోనే ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడి చేసింది. ఒక పక్క హమాస్ తోనూ మరో పక్క హెజ్బొల్లాతోనూ సమాంతరంగా యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. ఏడాదంతా ఇజ్రాయెల్ ఆర్మీ నెత్తుటేరులు పారిస్తూనే వచ్చింది. ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మేధావులు సూచిస్తున్నారు. తాను గెలిస్తే యుద్ధాన్ని ఆపేస్తానన్నారు ట్రంప్. జనవరిలో ఆయన అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తరువాతైనా ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త వాతావరణానికి తెరదించుతారా అన్నది అనుమానమే. ఎందుకంటే అమెరికా ఏకపక్షంగా ఇజ్రాయెల్ను సమర్థిస్తుంది. అటువంటి అమెరికా మాటను హమాస్ కానీ, హెజ్బొల్లా కానీ ఖాతరు చేసే పరిస్థితులు ఉండకపోవచ్చునంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం హమాస్తో యుద్ధాన్ని ఆపేది లేదంటున్నారు. హమాస్ ఆర్మీని తుడిచిపెట్టేంత వరకు యుద్ధం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. 13 ఏళ్లకు పైగా తిరుగుబాట్లతో అంతర్యుద్ధంతో కకావికలమైన సిరియా ఇప్పుడు సందిగ్ధ దశలో ఉంది. తిరుగుబాటుదారుల దూకుడుకు వెనకడుగు వేసిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో సహా రష్యా పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు. దేశాన్ని హస్తగతం చేసుకున్న తిరుగుబాటుదారులు దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. తిరుగుబాటుదారుల్లో రకరకాల ఉగ్ర సంస్థలు ఉండటంతో సిరియా ఉగ్ర పడగ నీడలోకి జారుకునే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వినపడుతున్నాయి. సిరియాలో 13 ఏళ్లుగా కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణానికి తెరపడింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తోన్న తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్ ను స్వాధీనం చేసుకోవడంతోనే అసద్ కుటుంబంతో సహా పారిపోయాడు. రష్యా పారిపోయిన అసద్ శరణార్థిగా మాస్కోలో తలదాచుకున్నాడు. అసద్ పారిపోవడంతో సిరియా ప్రజలు పండగ చేసుకున్నారు. సిరియాకు ఇప్పుడు నియంత పాలన నుండి విముక్తి లభించిందని మెజారిటీ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అసద్ పాలనకు తెరపడినంత మాత్రాన సిరియాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అసద్ను గద్దె దింపాలని చేతులు కలిపిన తిరుగుబాటుదారులలో పలు ఉగ్ర సంస్థలు ఉన్నాయి. దేశం ఆ ఉగ్ర శక్తుల చేతుల్లోకి వెళితే సిరియాలో రక్త చరిత్ర కొనసాగే ప్రమాదమే ఎక్కువగా ఉంది. అసలు ఈ తిరుగుబాటుకు కారణం తెలుసుకోవాలంటే అసద్ కుటుంబ పాలన గురించి తెలుసుకోవాలి. 5 దశాబ్దాలకు పైగా సిరియాను తమ గుప్పెట్లో ఉంచుకుని పాలించింది బషర్ అల్ అసద్ కుటుంబం. మైనారిటీ అలవైట్ తెగకు చెందిన అసద్ కుటుంబం మనల్ని పాలించడం ఏంటన్నది మెజారిటీ సున్నీల మంట. అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ 70లలో తిరుగుబాటుతోనే అధ్యక్షుడై దేశ పాలనా పగ్గాలు చేజిక్కించుకున్నాడు. ఆయన మరణానంతరం తనయుడు బషర్ అల్ అసద్ ఆయన వారసుడిగా అధ్యక్షుడయ్యాడు. అసద్ పాలనలో ప్రజాందోళనలను సహించే పరిస్థితి లేదు. ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలను నిర్దాక్షిణ్యంగా అణిచివేసేవారు. సరిగ్గా ఈ తరుణంలోనే అరబ్ స్ప్రింగ్ అరబ్ దేశాల్లో తిరుగుబాట్లకు దారితీసింది. మరోవైపు అసద్కు మద్దతునిచ్చిన ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులకు సమాయత్తమయ్యే బిజీలో ఉంది. దీన్ని గమనించిన తిరుగుబాటుదారులు అసద్ను తరిమి కొట్టడానికి ఇదే సరైన అదునుగా భావించారు. ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. ఈ సమయంలోనే అసద్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను సాయం కోరాడు. పుతిన్ కూడా దానికి రెడీ అన్నాడు. అనడమే కాదు, తిరుగుబాటుదారుల శిబిరాలపై రష్యా ఆర్మీ దాడులు చేసింది. అయితే అది సరిపోలేదు. ఇటు ఇరాన్ కూడా సిరియాను ఆదుకుందామని అనుకున్నా అది కుదరలేదు. రష్యా, ఇరాన్లతో పాటు గతంలో సిరియా ప్రభుత్వానికి అండగా నిలిచిన హెజ్బొల్లా ఉగ్రవాదులు కూడా ఈసారి దెబ్బతినేసి ఉన్నారు. ఇజ్రాయెల్ దాడులతో హెజ్బొల్లా భారీగానే నష్టపోయింది. రష్యా, ఇరాన్, హెజ్బొల్లాలు వారి వారి సమస్యలతో సతమతమవుతోన్న సమయంలోనే తిరుగుబాటుదారులు సిరియా ప్రభుత్వానికి చెక్ పెట్టారు. ఇక చేతులెత్తేయడం తప్ప చెయ్యగలిగిందేమీ లేదని నిర్ధారించుకున్న అసద్ చల్లగా రష్యా జారుకున్నాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో అసద్ మాస్కోలో తలదాచుకోగలిగాడు. ఇప్పుడు అసద్ అయితే క్షేమంగానే ఉన్నాడు. శేష జీవితాన్ని ప్రశాంతంగా, విలాసంగా, జల్సాలతోనే గడిపేస్తాడు. కానీ అసద్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాల వల్ల రాజుకున్న తిరుగుబాట్లు, వాటిని అణిచివేయడానికి అసద్ ఆర్మీ అణిచివేత విధానాల కారణంగా 13 ఏళ్ల పాటు యుద్ధ వాతావరణం సిరియన్లను నరకయాతన పెట్టింది. వేలాది మంది వివిధ దేశాల సేనలు ఉగ్రవాదుల హింసలో నరకయాతన పడ్డారు. సగానికి పైగా సిరియా జనాభా తమ ఊళ్లకు దూరమైపోయారు. అంతా చెల్లాచెదురైపోయారు. 60 లక్షల మంది వరకు సిరియన్లు పొరుగున ఉన్న టర్కీ, లెబనాన్, జోర్డాన్ వంటి దేశాలకు పారిపోయి తలదాచుకున్నారు. ఆయా దేశాల్లోని సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందారు.
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. సిరియా సేనలే లక్ష్యంగా అమెరికా ఆయుధాలతో విరుచుకుపడింది. మరోవైపు నుంచి కుర్దిష్ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఇక విధ్వంసమే ఎజెండాగా దూసుకుపోయిన ఐసిస్ ఉగ్రవాదులు తమదైన శైలిలో హింస రాజేశారు. అందరూ కలిసి రాజేసిన హింసలో సిరియా ప్రజలు సమిధలైపోయారు. టర్కీ, లెబనాన్, జోర్డాన్లు సిరియా నుండి వలస వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చాయి. 2012లోనే జోర్డాన్ 80,000 మందికి సరిపడేలా శిబిరాలను ఏర్పాటు చేసింది. బషర్ను గద్దెదించేందుకు అమెరికా, ఇరాన్పై ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా, అమెరికాకు చెక్ చెప్పేందుకు రష్యా, ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ఎజెండాలతో సిరియాను యుద్ధ భూమిగా మార్చేశారు. ఆ మరుభూమిలో ఉండలేకనే లక్షలాది మంది సిరియన్ ప్రజలు పొరుగు దేశాలకు శరణార్థులైపోయారు. ఇప్పుడు అసద్ ప్రభుత్వం గద్దె దిగడంతో, అసద్ రష్యా పారిపోవడంతో ఇరుగు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లిన వారు మాతృభూమికి తరలి రావడానికి సమాయత్తమవుతున్నారు. అసద్ పరారీతో మహ్మద్ అల్ బషీర్ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు. అసద్ హయాంలో ఉద్యోగాలు వదిలి పారిపోయిన వారు వచ్చి తమ తమ ఉద్యోగాలు హ్యాపీగా చేసుకోవచ్చని తాత్కాలిక ప్రధాని బషీర్ అన్నారు. సిరియా తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయి. కాకపోతే సామాన్య ప్రజలను వేధించుకు తిని నెత్తుటితో చేతులు తడిసిన వారిని మాత్రం బోనులో నిలబెట్టి తీరతామని బషర్ అల్ అసద్ విధేయులను ఉద్దేశించి అన్నారు. అసద్ నిష్క్రమణతో ఇజ్రాయెల్ సిరియాలోని ఉగ్రమూకల శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. సిరియా ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండాలని ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకులు కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్.